ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి రీజనింగ్లో లెటర్ సిరీస్ మీద క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు కదా. చాలామందికి ఈ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఇచ్చిన క్వశ్చన్లకి లెటర్ సిరీస్కి నెంబర్ సిరీస్ గుర్తుండాలండి మీకు. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఫైండ్ ది సిమిలర్ సిరీస్ ఆఫ్ ది ఆప్షన్స్ అని అన్నాడు. ఈ రెండు సిరీస్లో ఒక ప్యాటర్న్లో ఉన్నాయి, అలాంటి ప్యాటర్న్లోనే ఈ ఆప్షన్స్లో ఒక సిరీస్ ఉంది, దాన్ని ఫైండ్ చేయమని చెప్పేసి అన్నాడు. వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇలా ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే మీ అందరూ గట్టిగా గుర్తుపెట్టేసుకోవాలండి. నెంబర్స్ అంటే డి అంటే వాల్యూ 4 అని, లేకపోతే ఎఫ్ అంటే వాల్యూ 6 అని, హెచ్ అంటే వాల్యూ 8 అని, జీ అంటే వాల్యూ 7 అని గుర్తుపెట్టుకోవాలి. నేను మామూలుగా వేసేస్తున్నాను చూడండి. సి అంటే వాల్యూ 3, అలాగే ఈ అంటే వాల్యూ 5, జీ అంటే వాల్యూ 7, మళ్ళీ ఎఫ్ అంటే వాల్యూ 6, అలాగే జే అంటే వాల్యూ ఎంత అండి మనకి 10 కదా, 10, ఎల్ వాల్యూ 12, ఎన్ వాల్యూ 14, అలాగే ఎం వాల్యూ 13. అలాగే ఇది కూడా సిరీస్ వేసుకోండి. ఇది కూడా నెంబరు. ఎల్ అంటే మనకి 12, ఎన్ అంటే మనకి 14, పి అంటే 16, ఓ అంటే 15, పి అంటే 16, ఆర్ అంటే 18, టీ అంటే 20, ఎస్ అంటే మనకి 19. ఇక్కడ కూడా ఇలాగ వేసుకోండి. ఆర్ అంటే 18 మనకి, టీ అంటే 20, వి అంటే 22, 21 యూ అంటే ఇలా వేసుకున్నాక ఇప్పుడు మీరు సిరీస్ని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఏముందండి, 6, 4, 6, 8 అంటే 4 తర్వాత మధ్యలో 5 గ్యాప్, తర్వాత 6 వచ్చింది, తర్వాత 6 తర్వాత 7 గ్యాప్ 8 వచ్చింది, మళ్ళీ 8కి ముందర నెంబర్ 7 వచ్చింది. ఇక్కడ కూడా అలాగే వచ్చింది కదా, మధ్యలో ఒక నెంబర్ గ్యాప్ వచ్చింది, 4 వచ్చింది ఇక్కడ గ్యాప్, ఇక్కడ 6 గ్యాప్ వచ్చింది, మళ్ళీ 6 తర్వాత రిపీట్ అయింది. దీనికి కూడా అంతే, 10కి 11 గ్యాప్ 12 వచ్చింది, 13 గ్యాప్ 14 వచ్చింది, మళ్ళీ 13 దీని ముందర నెంబర్ వచ్చింది. ఇక్కడ కూడా అంతే, 12 తర్వాత 14 వచ్చింది, మధ్యలో నెంబర్ గ్యాప్, తర్వాత 15 గ్యాప్ 16 వచ్చింది, మళ్ళీ 16కి ముందు నెంబర్ వచ్చింది లాస్ట్ నెంబర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే లాస్ట్ నెంబర్ బిఫోర్ నెంబర్, లాస్ట్ నెంబర్ అనేది దాని ముందర నెంబర్కి బిఫోర్ నెంబర్ వస్తుంది. అంటే ఇక్కడ 20కి 19 వచ్చింది, ఇక్కడ 22కి 21 వచ్చింది. ఈ సిమిలర్ సిరీస్లో వీటిలో ఏ నెంబర్ ఉందో ఒకసారి ఫైండ్ చేయాలి. ఏ ఆర్ సిరీస్ అనేది సిమిలర్గా ఉందో ఫైండ్ చేయాలి. మీకు ఇక్కడ నెంబర్ సిరీస్, ఆల్ఫాబెటికల్ నెంబర్ సిరీస్ ఐడియా లేకపోతే కనుక కింద డిస్ప్లే చేశాను కదా, ఒకసారి చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కనుక ఏ సిరీస్ సిమిలర్గా చూడండి. డీకి ఎఫ్ అనేది ముందర నెంబర్ అవుతుందా, కాదు కదండి. అలాగే మన లాస్ట్ సిరీస్ చూసుకుని సరిపోతుంది, ఎందుకంటే లాస్ట్ సిరీస్ కదా ముందర నెంబరు. హెచ్కి ఎఫ్ అనేది సిరీస్ ముందర అవుతుందా, అది కూడా కాదు కదా. దెన్ ఎంకి ముందర సిరీస్ వి అనేది ముందు నెంబర్ అవుతుందా, ముందు ఆల్ఫాబెట్ అవుతుందా, కాదు కదా. సో ఆప్షన్ 1 అనేది అవ్వదు. అలాగే సెకండ్ ఆప్షన్ చూడండి, ఓ ముందర నెంబర్ పి అవుతుందా, అవ్వదు కదా. ఓకి ముందర నెంబర్ ఎన్ అవుతుంది, అంటే ఇక్కడ ఉన్నది. ఆర్కి ముందర నెంబర్ ఏమవుతుందండి, క్యూ అవుతుంది, కానీ ఇక్కడ ఎస్ ఉంది మనకి, ఇది కూడా కాదు. ఇక్కడ ఎక్స్కి ముందర నెంబర్ ఏమవుతుంది మనకి, డబ్ల్యూ, ఇక్కడ డబ్ల్యూ ఉందా, సో ఇది కూడా కాదు. ఆప్షన్ 2. ఆప్షన్ 3 వచ్చేసరికి చూడండి, ఆప్షన్ 3 కూడా ఎల్కి డబ్ల్యూ, ఎల్డబ్ల్యూ అంటే ఎల్కి ముందర డబ్ల్యూ ఉందా, కాదు కదా. పీకి ముందర ఆర్ ఉంటుందా, ఉండదు కదా. సో ఓకి ముందర జెడ్ ఉంటుందా, ఉండదు కదా. సో ఇది కూడా కాదు. ఇది చూడండి, ఆర్కి ముందర క్యూ ఉంటుందా, ఎస్ ఆర్కి ముందర క్యూఏ ఉంది. ఎఫ్కి ముందర ఈ ఉంటుందా, ఎస్ ఎఫ్కి ముందర యూ ఉంది. ఆప్షన్ ఓకి ముందర ఎన్ ఉంటుందా, ఓకి ముందర ఎన్ ఉంది. సో ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. సిమిలర్గానే మీకు ఈ సమ్మని కామెంట్ చేయండి ఆన్సర్. ఇలాంటి ట్రిక్స్ కోసం ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.